రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్ని ఎలో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్ని ఎలో, హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. మేఘమునే తన వాహనంబుగా, దూతలనే తన సైన్యంబుగా. మేఘమునే తన వాహనంబుగా, దూతలనే తన సైన్యంబుగా. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. పురుషోత్తమా పవిత్రోత్తమా పుత్రోత్తమా యాజకోత్తమా యాజకో హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. పొలకించిన తనువు నాట్యము చేసి, పొలకించిన తనువు నాట్యము చేసి, ప్రియమైన నీ కొరకై వేచియున్నది, ప్రియమైన నీ కొరకై వేచియున్నది. స్వాగతం 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 మహాస్వాగతం మహాస్వాగతం. దివి నీలు యువరాజా నీకిదే స్వాగతం. ధని సమమ
స్వాగతం తండ్రి దేవా పుత్ర దేవా పవిత్రాత్మ దేవా స్వాగతం సర్వజనాంగమా. స్వాగతం స్వాగతం దేవదేవునికి కృపాలతో స్వాగతం శుభ స్వాగతం పూజ గురువులకు పూమాలతో స్వాగతం సకల జనులకు సుస్వరాలతో అభిషేక బలికి అమర క్రీస్తు బలికి స్వాగతం 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 గణ స్వాగతం దేవదేవునికి కృపాలతో స్వాగతం శుభ స్వాగతం పూజ గురువులకు పూమాలతో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రప్రధాన గురువైన క్రీస్తీశ్వర ప్రసాదములు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. డీకన్ బొత్సు అమరేందర్ గారి యాజక అభిషేక మహోత్సవానికి విచ్చేసినటువంటి అగ్రపీఠాధిపతులు డాక్టర్ ఉడుమల బాల గారికి, గురువులకు, మఠవాసులకు, క్రైస్తవ సహోదరి సహోదరులకు మన వరంగల్ మేతరాసనం తరపున, పరకాల విచారణ తరపున నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. గురుపట్టాభిషేకం మహాభాగ్యం. దైవ పిలుపునకు ఒక వ్యక్తి ప్రేమతో ఇచ్చేటటువంటి సమాధానమే ఈ పిలుపు. ఇప్పటి వరకు అమరేందర్ ఒక సాధారణ వ్యక్తిగా, క్రైస్తవుడిగా, డీకన్గా చలామణి అవుతూ ఉన్నాడు. ఈ రోజు నుండి ఈ అర్చన ద్వారా అతను గురుపట్టాభిషేకమును పొందుతూ యాజక వర్గములో అడుగిడుతూ ఉన్నాడు. ఈ గొప్ప మధుర స్మృతుల కోసం ఎన్నో కలలు కన్నాడు, నిరీక్షించాడు. ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా వారి కుటుంబము, ఇంకా ప్రత్యేకించి ఈ పరకాల గ్రామము, క్రైస్తవ సంఘము తొలి బిడ్డను
ఈనాటి గురుత్వము ద్వారా శ్రీ సభకు అందిస్తూ ఉంది. కాబట్టి కుటుంబానికి, క్రైస్తవ సంఘానికి మన మేతరాసనం తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ అర్చక కాండను నిర్వహించి మన బొత్సు అమరేందర్ డీకన్ బ్రదర్ గారికి యాజక పదవిని, అభిషేకాన్ని అందించవలసినదిగా మన పూజ్య అగ్ర పీఠాధిపతులు ఉడుమల బాల గారిని కోరుతూ పవిత్రమైన ఈ దివ్య పూజ బలిలో పాల్గొంటూ మన ముందే జరిగేటటువంటి ఈ గొప్ప అద్భుతాన్ని కళ్ళారా వీక్షిస్తూ అతని కోసం ప్రార్థించుదాం. దేవాతి దేవుడు అతనిని ఆయన జన్మించక ముందే పేరు పెట్టి పిలుచుకున్నటువంటి వాక్యము ఈరోజు అక్షరాల నిజం కాబోతుంది. కాబట్టి అభినందనలు. అదేవిధంగా ఈ దివ్య పూజ అర్చక కాండంలో మనం అతని కోసం ప్రార్థించుదాం. పూజ ఆరంభంలోనే మనం చేసిన పొరపాటును స్మరించుకుంటూ పశ్చాత్తాపడుతూ మన పాపాలు మన్నించమని ప్రభుని మనసారా వేడుకుందాం. దయచేసి అందరు నిలబడి మన పాపములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపముగా సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. కడిగి వేయుమా మా పాపములను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తు దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మహాకృపా సంపన్నుడవైన ఓ సర్వేశ్వర, మీరు మీ జనితైక సుతుని నిత్య ప్రధానాచార్యునిగా
నియమించితిరే. ఆయన మీ దైవవరములను ప్రజలకు పంచిపెట్టుటకై పరిచారకులను ఎన్నుకొనిరి. నేడు అభిషేకము పొందబోవు నీ సేవకుడు పర్కాల విశ్వాసి బొత్స అమరేందర్ గారు తాము పొందబో అంతస్తునందు ప్రామాణికముగా నుండి మీకు జీవితాంతము పరిచర్య చేయునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుతూ పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకు మాట్లాడవలేనో ఎట్లు మాట్లాడవలేనో తెలియదు. నేను బాలుడనని పలికితిని, కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను. నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలేను. నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలేను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువునైనా నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇదిగో ప్రభువ నేను వచ్చియున్నాను, నీ చిత్తము పాటించుటే పరమానందము పరమానందము. ఇదిగో ప్రభువ నేను వచ్చియున్నాను, నీ చిత్తము పాటించుటే పరమానందము పరమానందము. నా దేవుడైన ప్రభు నీవు మా కొరకు పెక్కు సత్కార్యములు చేసితివి. నీ వంటి వాడు మరి ఒకడు లేడు ప్రభు, నీ వంటి వాడు మరి ఒకడు లేడు ప్రభు. నేను నీ ఉపకారములు వివరింపబోనినచో అవి వర్ణింప తరము కానివి, అవి వర్ణింప తరము కానివి. ఇదిగో ప్రభువ నేను వచ్చియున్నాను, నీ చిత్తము పాటించుటే పరమానందము పరమానందము. రెండవ పట్టణము హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములు నర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక
తన పాపముల నిమిత్తము కూడా బలులు అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు, దేవుడే ఆయనను నియమించారు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లా చెప్పాను, మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడు అగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలము ఆయను. మెల్కీసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకుడిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆత్మానురాగముతో హల్లెలూయని పాడరా, తంత్రి వాక్యముతో తన్మయమైనే పొగడరా. పంచేంద్రియములతో పరవశమైనే చాటనా, పంచేంద్రియములతో పరవశమైనే చాటనా. హల్లెలూయా 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 హల్లె హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లె హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము వచనములు 11 నుంచి 16 వరకు. యోహాను శుభవార్త అధ్యాయము 10 వచనములు 11 నుంచి 16 వరకు. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయెను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించిన చింత లేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను
గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోలుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గురుపట్టాభిషేక సాంగ్యము ప్రారంభమవుతున్నది. గురుపట్టము పొందబో అభ్యర్థిని పరిశీలించి ఎన్నుకొనుట. శ్రీ సభ అభ్యర్థన, యోగ్యత, పరీక్ష, ఎన్నిక అనేవి ఈ సాంగ్యములో ముఖ్యమైన ఘట్టాలు. అభ్యర్థిని పేరు పెట్టి పిలవటము, వారి సంసిద్ధతను గురించి, యోగ్యతను గురించి ప్రశ్నించటము, శ్రీసభ సమ్మతిని ప్రకటించటము. ఇప్పుడు అభ్యర్థిని తన పేరుతో పిలువబడుతూ ఉంటారు. వారు పీఠాధిపతుల ముందుకు వెళ్ళి ఉన్నాను, నేను సిద్ధమే అని సమాధానమిస్తూ ఉంటారు. సిద్ధమే సరే, అర్హులేనా అని ప్రశ్నిస్తారు పీఠాధిపతులు. అభ్యర్థి తరపున వారికి తర్ఫీదు ఇచ్చిన గురువులు వారి యోగ్యతను గురించి ధ్రువపరుస్తూ ఉంటారు. ఈ ఆమోదానికి మన ఆమోదాన్ని తెలుపుతూ అంతులేని ఆనందముతో మనకు సేవ చేసే నాయకుని ప్రసాదించిన ఆ త్రియేక సర్వేశ్వరునికి కృతజ్ఞతాపూర్వకంగా అందరం కలిసి సర్వేశ్వరునికి వందనములు అని ఏకకంఠముతో పలుకుదాం. గురుపట్టము పొందబో వారు ముందుకు రండు. డీకన్ బొత్సు అమరేందర్ గారు ముందుకు రండు. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సోదరుడు డీకన్ బొత్సు అమరేందర్ నాకు గురుపట్టమును ప్రసాదించుమని తల్లి అయిన శ్రీసభ కోరుచున్నది. ఇతను అందుకు అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప ఇతనికి శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయం అనుసరించి ఇతడు అందులకు అర్హుడని చెప్పగలను. పిత అయిన సర్వేశ్వరుని, మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ మన సోదరుడు బొత్సు అమరేంద్ర గారిని గురు అంతస్తుకు ఎన్నుకొనుచున్నాను. ఇప్పుడు మనందరం కూడా మన ఆనందమునకు గుర్తుగా అందరం కలిసి గట్టిగా సర్వేశ్వరునికి వందనములు అని తెలియజేయదము. పీఠాధిపతుల ఉపదేశము. ఇప్పుడు మన పీఠాధిపతులు తమ ప్రసంగములో పవిత్ర గురు అంతస్తు యొక్క గొప్పతనము, ఔన్నత్యము గురించి వివరించుతారు. గురుత్వం అనేది ఉద్యోగం కాదు, అది పవిత్రమైన అంతస్తని, గురు జీవితము ఎన్నో బాధ్యతలతో కూడి ఉన్న జీవితమని, గురు జీవితము రోజా పూలపై హాయిగా సాగే నడక కాదని, నల్లేరుపై నడక లాంటిదని గుర్తు చేస్తూ, ఒక గురువుగా ప్రజలను చీకటి నుంచి వెలుగులోకి నడిపించే మార్గచూపరిగా ఉండాలి అని, క్రీస్తు కోసము ఆయన చిత్తము కోసం పనిచేసే సేవకుడిగా మారాలి అని, దైవ ప్రజలను దేవుని చెంతకు నడిపించే నాయకుడిగా కదలాలి అని గుర్తు చేస్తూ, క్రీస్తుకు ప్రతినిధిగా అపర క్రీస్తుగా ఉండాలి అని గుర్తు చేస్తూ ఉంటారు. గురువు లోక వ్యామోహాలను విడవటము, శరీర సుఖాలను నిగ్రహించుకోవటము, దేవుని కొరకు అపార్థాలను, విమర్శలను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉండాలి అని ప్రేరేపిస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, సిద్ధపరుస్తూ ఉంటారు, మరియు ధైర్యపరుస్తూ ఉంటారు. కాబట్టి దైవ ప్రజలారా, గురు జీవితం యొక్క విశిష్టతను మన ప్రియతమ పీఠాధిపతుల మాటల ద్వారాగా శ్రద్ధగా ఆలకించుదము. పిలువబడిన వారెందరో, ఎన్నుకొనబడిన వారు కొందరే. క్రీస్తునాథునిందు ప్రియమైన దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, పూజ్య గురువురేణులారా, వందనీయ కన్యాస్త్రీలారా, అభినందనీయ ఉపదేశులారా, యువతి యువకులారా, పర్కాల కథోలిక సంగమా, పర్కాల్లో గాడ్స్ కాల్, మొట్టమొదటి దేవుని పిలుపు. ఈనాడు వీరికి శిక్షణనిచ్చిన హైదరాబాద్ గురు విద్యాలయంలోని ఫాదర్ రాజా గారికి, ఫాదర్ మార్టిన్ గారు కూడా ఉన్నారు. వీరికి పూజ్యులైన మన వరంగల్ పాలనాధికారి విజయపాల్ రెడ్డి గారికి, విచారణ గురువులు మన ఫాదర్ బాలరాజు గారికి, ఇక్కడ పనిచేసిన గురువులందరినీ కూడా స్మరించుకుంటూ
ప్రియులారా, పిలువబడిన వారెందరో ఎన్నుకొనబడిన వారు కొందరే. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనము. దేవుని పిలుపు 9-10 సంవత్సరాల క్రితము. డిగ్రీ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ అయిపోతేనే ఎన్నో కలలు తమ భావి జీవితాన్ని గురించి. కనుక దేవుని పిలుపు ఎవరికి, ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తుందో చెప్పలేము. యోషియా గారికి ఒక విధంగా, మోషే గారికి మరొక విధంగా, ఇర్మియా ప్రవక్త ఈరోజు మొదటి పట్టణంలో విన్నాము. నీవు పుట్టకముందే, నీవు నీ తల్లి కడుపులో పడకముందే నేను నిన్నని విన్నాము. కనుక మన అమరేందర్కి ఆ వయస్సులో నిజంగా అనేక కలలు కనే వయసులో తమ భావి జీవితాన్ని గురించి, ఇక్కడ ఎవరు ఇంతకుముందు గురువులు కాలేదు, ఇక్కడ పనిచేసే గురువుల్ని, ముఖ్యంగా మహర్షి మహాత్ముడైన ఫాదర్ రవితో గారు కాలినడకన, చెప్పులు కూడా లేకుండా ఈ ప్రాంతం అంతా ఇంతటి ఎండలు ఆయన వచ్చి ఇక్కడ సువార్తను నాటి, ఈ స్వార్థ వృక్షము ఈరోజు ఎదిగి ఈ సంఘము గట్టిపడ్డది. యేసు దివ్యకారుణ్య హృదయ దేవాలయము, యేసు దివ్యకారుణ్య విచారణలో ఈ విధంగా ఈరోజు ఒక మహా అద్భుతం జరుగుతున్నది. మట్టి మనిషి, మీలాంటి మనలాంటి వాడిని దేవుడు పిలిచాడు. పిలవగానే సరిపోదు. ఎంత చదువులు, ఎన్ని సెమినరీలు దాటుకుంటూ, ఇక్కడ ఉన్న గురువుల్లో కూడా చాలామంది నా శిష్యులు ఉన్నారు. కష్టతరమైన మిలిటరీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో, మన దేశాన్ని రక్షించడానికి మిలిటరీ ఎంత కఠినమైన శిక్షణ ఉంటుందో అట్లాగే గురు విద్యార్థులకు కూడా చాలా కఠినమైన శిక్షణ ఉంటుంది. అవన్నీ దాటుకుంటూ ఈనాడు మన మధ్యకు వచ్చాడు. 9 ఏళ్ల క్రితం పిలువబడ్డాడు. అయినా ఇదిగో ఇప్పుడు దాకా వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు దాకా మన సంఘానికి చెందిన వాడే, భూమి మీదనున్నవాడు. ఇదిగో మోక్షానికి పీఠము, మోక్షానికి గుర్తు. ఇక్కడికి రావటానికి, భూలోకం నుంచి పరలోకం రావటానికి తాను సిద్ధమే. అప్పుడు పిలుపు పొందాడు, ఇప్పుడు ఎంపిక అయినాడు. ఈనాడు ఈ అభిషేకములో 4 ముఖ్య విషయాలు. ప్రియులారా, ఇక్కడ కొత్త క్రైస్తవులు ఉండవచ్చు, ప్రొటెస్టాంట్ సంఘాలకు చెందిన వాళ్ళు ఉండవచ్చు, అన్ని మతాల్లో గురువులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, ముల్లాలు ఉన్నారు, ఇంకా సొంతగా ఏ అభిషేకం లేకుండానే నేను పాస్టర్ని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఏర్పాటు చేసిన గురుత్వాన్ని ఈ లోకములో ఏ మతములో ఇంతగా వివాహమును కూడా త్యజించి ఆ దేవదేవుని కోసము, మానవులందరి కోసము తమ జీవితాన్ని పణంగా పెట్టడానికి ఎంత ధైర్యం కావాలి. కనుక అలాంటి ధైర్యమైన పిలుపుని అందుకొని ఈనాడు తన చదువులు పూర్తి చేసి, పిలువబడిన వారు ఎందరో, ఆయన క్లాస్మేట్స్ ఎందరో ఉంటారు. ఈ మధ్యలో ఈ 10 సంవత్సరాల శిక్షణలో చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. కనుక మన అమరేందర్ పేరులోనే ఉంది అమరం. నీ పిలుపు, నీ జీవితం అమరము కావాలి. ఈ పరకాలకే నీవు మణిమాణిక్యమై వన్నె తీసుకురావాలి. వీళ్ళందరి గుండెల్లో ఉన్న విశ్వాసము నీ మాటల్లో, నీ పాటల్లో, నీ పలుకుల్లో, నిన్ను దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి, వీళ్ళందరి తరపున. కనుక నీ గొప్పతనము కాదు ఇది, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకమైన వరమైనప్పటికీ. కనుక మొట్టమొదటిగా గురుపటాన్ని కూడా చూస్తున్నారు చాలామంది ప్రియులారా. కనుక పిలుపు, రెండవది ఎంపిక. ఈనాడు మీరు కాదు అమరేందర్, నీవు కాదు, నేను నిన్ను ఎన్నుకున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువు అన్నాడు. ఎంత గొప్పవారైనా, బిషప్ అయినా, ఆర్చి బిషప్ అయినా దేవుని పిలిపే. అభ్యర్థి సంసిద్ధత, పరిశీలన, వారి దృఢ నిశ్చయ ప్రకటన. మరొకసారి గురు జీవితం గొప్పతనము, దానికి కావలసిన నియమ నిబంధనల గురించి గుర్తు చేస్తూ పీఠాధిపతులు ప్రశ్నలు వేస్తారు. అభ్యర్థి వాటికి అనుగుణంగా దృఢంగా సమాధానమిస్తారు. అభ్యర్థి అన్ని విషయముల యందు
పీఠాధిపతులకు సహకారిగా ఉంటూ దైవ ప్రజలను రక్షించుటకు, దైవార్చన కార్యక్రమాలను నెరవేర్చుటకు, దైవవాక్కు పరిచర్య చేయుటకు, మానవ రక్షణకై క్రీస్తు యేసు అర్పించిన నిత్య బలి అయిన దివ్య బలి పూజను సమర్పించుట అను ఈ 4 విధములైన బాధ్యతలను గురించి అభ్యర్థిని ప్రశ్నిస్తూ ఉంటారు. అందుకు వీరు దైవ సహాయము తోడ్పాటుతో అందరి సమక్షమున వీరి ఆమోదమును తెలియజేయుదురు. ప్రియమైన కుమారుడా అమరేందర్, నీవు గురుపట్టం స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుచున్నావని ప్రజల ఎదుట తెలియపరచుము. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు అంతస్తునందు పీఠాధిపతులకు సహకారినిగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము నీ గురుత్వం నిర్వహింప సిద్ధముగానున్నావా? సిద్ధముగా ఉన్నాను. కథోలిక స్త్రీ సభ సాంప్రదాయ ప్రకారము క్రీస్తునాథుడు ఏర్పాటు చేసిన దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగానున్నావా? సిద్ధముగా ఉన్నాను. స్వార్థ ప్రకటన యందు, కథోలిక మత సత్య బోధన యందు దైవవాక్కు పరిచర్యను వివేకముతోను సామర్థ్యముతోను నిర్వహింప సిద్ధముగానున్నావా? సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన గురువు క్రీస్తునాథుడు మన కొరకై పితైన సర్వేశ్వరునికి తాము పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆయనతో నిన్నం ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణమునకై నీ జీవితమును దేవునికి సమర్పించుకొన సిద్ధముగానున్నావా? దేవుని సహాయముతో సిద్ధముగా ఉన్నాను. విధేయత ప్రమాణము. దైవ కుమారుడైన క్రీస్తు ప్రభువు తన తండ్రి అయిన దేవునికి అన్ని విషయములలో విధేయుడైన విధముగా అభ్యర్థి మేత్రాసన అధిపతులైన పీఠాధిపతులకు ఎల్లప్పుడూ గౌరవ విధేయతలు చూపిస్తానని ఇప్పుడు అభ్యర్థి జీవిత వాగ్దాన ప్రమాణం చేస్తారు. ఈ బాధ్యత స్వీకరణ ద్వారా ఈ క్షణము నుంచి గురువు తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, వాగ్దానం చెయ్యాలి, ప్రమాణం చెయ్యాలి. తాను గాడి తప్పనని, దారి విడవనని, వినయముతో తన నయనాలను దేవుని వైపు తిప్పి ఉంచుతానని, విధేయతతో దైవ సంఘ కాపరి అయిన పీఠాధిపతులకు వారి వారసులకు సహకరిస్తానని పీఠాధిపతి చేతిలో చెయ్యి వేసి విధేయత ప్రమాణము చేస్తారు. నీ పాలనాధికారికి వారి వారసులకు గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణం చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. సకల పునీతుల ప్రార్థన, సాష్టాంగ ప్రణామము. ఈ సాంగ్యములో ముఖ్య భాగాలు. సకల పునీతుల ప్రార్థన పాట పాడుతూ ఉండగా వారి సహాయాన్ని అభ్యర్థి వేడుకుంటారు. సాష్టాంగముగా సాగిలపడి తమ ఏమి లేని తనాన్ని ఒప్పుకుంటూ సంపూర్ణంగా దేవుని హస్తాలలోనికి సమర్పించుకుంటారు. తనను తాను తెలుసుకోవటమే దేవుణ్ణి తెలుసుకోవటానికి ఉత్తమ మార్గము. పవిత్రుడు, శక్తివంతుడైన దేవుని ముందు మనిషి ఎప్పుడు బలహీనుడే. ఏనాడైతే మన బలహీనతలను గ్రహించి దేవుని సన్నిధిలో అర్పించుకుంటామో ఆనాడే మన బలహీనతలకు దేవుడు బలాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అప్పుడు మనము పౌలు మహర్షి వలె ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు వసించుచున్నాడు అని మనసారా చెప్పగలము. సంపూర్ణ దీనతతో దైవపీఠం ముందు సాష్టాంగ ప్రణామము చేయడము పరిపూర్ణ సమర్పణకు ఇది ఒక గొప్ప సంకేతము. సకల పునీతుల సహాయము సహకారము మన సోదరునికి సతతము అవసరము. సకల పునీతుల జీవితము ఇతనికి ఆదర్శం కావాలి. వారి ప్రార్థన ఇతనిలో నిత్య శక్తిని నింపాలి. అందుకే సకల పునీతుల ప్రార్థన ద్వారా మన సహోదరుని కొరకు మోకరించి భక్తితో వేడుకుందాము. ఈ ప్రార్థన చివరిలో పీఠాధిపతులు ఈ అభ్యర్థిపై పవిత్రాత్మ ఆశీర్వాదములను గుర్తుగా గురుత్వముని యొక్క శక్తిని, అనంతమైన దయా అనుగ్రహములను వీరిని నడిపింపమని ప్రార్థన చేస్తూ ఉంటారు. సోదరులారా, గురు అంతస్తుకు ఎన్నుకున్న ఈ తమ సేవకుడు అమరేంద్రపై ఆయన అనుగ్రహములను కురిపించమని పరమపితను ప్రార్థించుదాము. క్రీస్తువా దయచూపు, క్రీస్తువా దయచూపుము.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థన ఆలకించి మీ సేవకుడు బొత్స అమరేంద్ర గారిపై పవిత్రాత్మ ఆశీర్వాదములను గురుత్వం యొక్క శక్తిని ప్రసాదింపుడు. మీచే అభిషేకింపబడుటకై ఇతరుని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుతున్నాము. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరము నడిపింపుడు. మా ఏలిన వారు ప్రధాన గురువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అభ్యర్థిపై హస్త నిక్షేపణ. పూర్వము మోషే యెహోషువ మీద చేతులు చాచి తన అధికారాన్ని, జ్ఞానాన్ని యెహోషువకి అందించాడు. తిమోతి పౌలు నుండి యాజకత్వాన్ని పొందినప్పుడు పౌలు, ఇతర పెద్దలు అతని మీద చేతులు చాచారు. హస్త నిక్షేపణము పవిత్రాత్మ దిగి వచ్చే క్షణానికి గుర్తు. ఈ కార్యం ద్వారా క్రీస్తు కార్యాన్ని తన భుజస్కంధాలపై మోపుకొని ధర్మ పోరాటం సాగించడానికి సర్వం సిద్ధమేనని ఈ మన సహోదరుడు తన సంసిద్ధతను వెల్లడి చేస్తూ సేవించబడుటకే కాదు, సేవించడమే ప్రధాన కర్తవ్యమని ముందుకు వస్తారు. ముందుగా మన పీఠాధిపతులు, ఆ తరువాత ప్రతి గురువు ఈ అభ్యర్థిపై మౌనంగా చేతులుంచి ప్రార్థించుతారు. ఈ సమయమున మన సహోదరుడు పవిత్రాత్మ పరిపూర్ణుడు కావాలి అని మనసారా వేడుకొందము. అభిషేకించుము దేవా మా పరిశుద్ధాత్ముడా, మా మధ్యకు దిగిరావయ్యా. అభిషేకించుము దేవా మా పరిశుద్ధాత్ముడా, మా మధ్యకు దిగిరావయ్యా. అభిషేకించుము దేవా మా పరిశుద్ధాత్ముడా, నీ దాసునిపై దిగిరావయ్యా. అభిషేకించుము దేవా మా పరిశుద్ధాత్ముడా, నీ దాసునిపై దిగిరావయ్యా. వరములతో చుమా మీ ఇష్ట పాత్రగా మలచుమా. మీ సప్త వరములతో అభిషేకించుమా, నీ ఇష్ట పాత్రగా మలచుమా. అభిషేకించు, అభిషేకించు, క్రీస్తు యాజకత్వములు అభిషేకించు. అభిషేకించు, అభిషేకించు, క్రీస్తు యాజకత్వములు అభిషేకించు. అభిషేకించుము దేవా మా పరిశుద్ధాత్ముడా, మా మధ్యకు దిగిరావయ్యా. అలనాడు దావీదు అభిషేకించిన ఆత్మ నీ దాసుని దీవించగ దిగిరావయ్యా. అలనాడు దావీదును అభిషేకించిన ఆత్మ నీ దాసుని దీవించగ దిగిరావయ్యా. అభిషేకించు, అభిషేకించు, నీ ఆత్మ ఫలములతో అభిషేకించు. అభిషేకించు, అభిషేకించు,
అభిషేకించు అభిషేకించు క్రీస్తు యాజకత్వములో అభిషేకించు 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 క్రీస్తు యాజకత్వములో అభిషేకించు అభిషేకించుము దేవా మా పరిశుద్ధాత్ముడా మా మధ్యకు దిగిరావయ్యా. అభిషేక ప్రార్థన ఇది చాలా పరమ పవిత్రమైనది, చాలా ముఖ్యమైనది. ఇప్పుడు దాకా డీకన్గా అంటే ఉపగురువుగా ఉన్న మన సోదరిని దేవుడు గురువుగా అభిషేకిస్తున్నాడు. నా ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థించాలని ఆహ్వానిస్తున్నాను. ఏలిన వారా పావన పితా సర్వశక్తి సర్వేశ్వర సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు నీవే. సమస్తము నీ వలననే వర్ధిల్లుచున్నది, సర్వము నీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందినట్లు మీరు సంకల్పించితిరి. నీ సంకల్పము నిరంతరం కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను, లేవితుల పదవులను ఏర్పాటు చేసితివి. ప్రజలను పరిపాలింప ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యములో మోషేను ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దల పైనను వ్యాపింపచేసితివి. వీరి సహాయంతో మోషే బహుజన సమూహములను పాలించెను. ఆరోనుని అతని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపచేసితివి. ఈ విధముగా నిత్యము రక్షణాయుతముకు బలర్పించుటకు, పవిత్ర సాంగ్యమును నెరవేర్చుటకు తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితివి. ఏలిన వార ఈ రీతిని మీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితివి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోసే ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చుకున్న జాలము. ఏలిన వార మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడండి. సర్వశక్తి గల పిత, ఈ మీ సేవకుడు శ్రీ బొత్సు అమరేందరుకు గురుత్వపు ఘనతను ప్రసాదింపుడు. ఇతని యందున్న పవిత్రాత్మశక్తిని పెంపొందించి ప్రజ్వలింపచేయుడు. సర్వేశ్వర, మీ దయానుగ్రహం వలన ఇతను ఆచార్యత్వమున 2వ అంతస్తును పొందునుగాక. నిగ్రహ జీవితంలో స్థిరపడి తన సత్ప్రవర్తన వలన అందరికీ ఆదర్శప్రాయులగునుగాక. సువిశేషమును లోకమంతటా ప్రసంగించుటకు, క్రీస్తునాథుని సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకు ఇతడు పీఠాధిపతుల వర్గమునకు సహకారులుగా ఉండునుగాక. పవిత్రాత్మతో నైకమై మీతో యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు పూజ వస్త్రధారణ. మనసులో సంకల్పం ఉండాలే కానీ మనిషి సాధించింది ఏమీ లేదు. సంకల్ప బలముతో దైవ ఆశీస్సులతో ఈ గురుత్వ అంతస్తులోకి ప్రవేశించిన ఈ మన సహోదరునికి ఇప్పుడు మన పీఠాధిపతులు తమ పవిత్ర హస్తముల ద్వారా అర్చక ధర్మానికి గుర్తుగానున్న మెడపట్టీని, రాజరికపు పూజ వస్త్రములను ఈ నూతన గురువులకు ధరింపజేస్తూ ఉంటారు. ఈ పూజా వస్త్రములు అధికారమునకు ఆనవాలే కానీ అహంకారానికి, పెత్తనానికి కాదు. సేవించడానికే కానీ సేవింపబడుటకు రాలేదు అన్న క్రీస్తు పలుకులే అధికారానికి మూల స్తంభాలు కావాలి. పరిపూర్తిగా దేవుని కార్యమునకు అప్పగింపబోచున్నాము అనే దానికి సూచకంగా ఇప్పటి వరకు డీకనకు ఏటవాలుగా ధరించిన సన్నటి పట్టీని, పవిత్ర వస్త్రాన్ని ఇప్పటి నుంచి జాలు ఆరేటట్లుగా 2 భుజముల బాధ్యతలను తమ కర్తవ్యమునకు స్వీకరించి అపరక్రీస్తుగా ఉంటూ అర్చన కాండను నిర్వహించే సమయంలో ఈ రాచరికపు వస్త్రాన్ని ధరించి నిత్య గురువుగా జీవించే శక్తిని పవిత్రాత్మ వీరికి దయచేయుచున్నది. ఇప్పుడు అందరం కూడా గట్టిగా చప్పట్ల ద్వారాగా మనందరం కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం.
ఇప్పుడు పరిశుద్ధ తైలముతో నూతన గురువుల హస్తములను అభ్యంగనం చేయుట. మన కళ్ళ ముందే గురుసేవలోకి ప్రవేశించిన ఈ నూతన గురువు చేతులకు క్రిస్మా తైలముతో పీఠాధిపతి అభిషేకిస్తూ ఉంటారు. బలిపీఠము ఇకపై వారి కార్యరంగం. దేవాలయ సేవలు చేస్తూ తమ జీవితమే ఒక బలియాగంగా సాగిపోవాలి. తైలాభిషేకం వలన పవిత్రాత్మ పరిమళాలను దిద్దుకొని ఈ దైవజనుల చేతుల మీదుగా ఇకపై పూజ విధులు పుణ్యాత్మంగా సాగిస్తూ ఉంటారు. వీరి పవిత్రాత్మ పరిమళాలు దేవుని బిడ్డలలో పరిమళించాలి. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోను శక్తితోను అభిషేకించిరి. అభిషక్తుడకు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకు, దేవునికి బలి అర్పించుటకు నిన్ను బలపరిచి నీకు తోడై ఉండును గాక. పూజపాత్రల బహుకరణ. పూజపాత్రలు దేవుని అనుగ్రహ సేవా జీవితానికి చిహ్నాలు. భక్తులు అందించే కానుకలను స్వీకరించి యాజకులు సదా భగవంతునికే అర్చనలు చేస్తూ ఉంటారు. ఈ యాజక ధర్మాన్ని గుర్తు చేస్తూ పీఠాధిపతులు ఈ నూతన గురువుకి పూజా బలియందు వాడదగిన అప్పదాక్ష రసములతో నిండిన పాత్రలను ఈ నూతన గురువుకి సమర్పిస్తూ ఉంటారు. ఈ కానుకలను క్రీస్తు శరీర రక్తములుగా మార్చమని సూచిస్తూ ఎల్లప్పుడూ క్రీస్తు శిలువ మార్గమునకు అనుసరింపమని ఆజ్ఞాపిస్తూ ఉంటారు. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయనిది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. శాంతి సమాధాన గుర్తు. కలల కన్న ప్రపంచం కనుల ముందే వాలితే ఆనందం అన్నాడు ఒక కవి. గురుత్వపు అంతస్తును అందుకోవాలని కలల కని దైవ కటాక్షముతో ఈనాడు గురు పటాభిషేకం పొందిన నూతన గురువు మొదటగా పీఠాధిపతులు కరచాలములతో ఆలింగనము చేసుకుంటూ దైవ సేవ రంగములోకి వీరిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఆలింగనము అభిమానమునకు, ఆత్మీయతకు, సంఘీభావానికి, సోదరభావానికి, ఐక్యతకు, ప్రేమకు, సమాధానమునకు గుర్తు. పీఠాధిపతుల తర్వాత సాటి గురువులు సోదరభావముతో నూతన గురువులను ఆలింగనము చేసుకుంటూ ప్రేమను పంచుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈనాటి అభిషేక సాంగ్యము ముగుస్తూ ఉన్నది. ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. జ్ఞానమున్న కాని, విశ్వాసమున్న కాని, ప్రవచింపగలిగిన కాని, ప్రేమ లేని వాడనై వ్యర్థుడనయ్యా, నీ ప్రేమ లేని వాడనై వ్యర్థుడనయ్యా. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా.
సహనం గలది, నీ ప్రేమ దయ గలది. నీ ప్రేమ సహనం కలది, నీ ప్రేమ దయ కలది. నీ ప్రేమ కుడంబము లేదు, నీ ప్రేమకు గర్వము లేదు, నీ ప్రేమకు అసూయ లేదు, నీ ప్రేమకు స్వార్థం లేదు. నీ ప్రేమకు అమర్యాద లేదు, నీ ప్రేమకు అమర్యాద లేదు. నీ ప్రేమకు కోపము రాదు, నీ ప్రేమ గుణములతో నన్ను నింపుము, నీ ప్రేమను ప్రదర్శించవరనీయము, నీ ప్రేమను ప్రదర్శించవరనీయము. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. హో 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 అర్పుడను దేవయ్యా, నన్ను ఆదరించితివి. అనర్పుడను దేవయ్యా, నీవు ఆహ్వానించితివి. అల్పుడను నేనయ్యా, నన్ను ఆదరించితివి. అనర్హుడను నేనయ్యా, నీవు ఆహ్వానించితివి. నీ పూజలు చేయుటకై నన్ను ఎన్నుకొంటివే. నీ పూజలు చేయుటకై నన్ను ఎన్నుకొంటివి. చేకొనుము దేవ నా తనువు మనసు మలచుము దేవ నీ ప్రీతి అల్పనగా. చేకొనుము దేవ నా తనువు మనసు మలచుము దేవ నీ ప్రీతి అల్పనగా. అర్పుడను నేనయ్యా, నన్ను ఆదరించితివి. అనర్హుడను నేనయ్యా, నీవు ఆహ్వానించితివి. నీ పిలుపును పొందితి, నీ సేవ చేయుటకు. నా సకలము నీకే, నా సర్వము నీకే. నీ పిలుపును పొందితి, నీ సేవ చేయుటకు. నా సకలము నీకే, నా
కొనుము దేవా ఈ నార్పణలో. అంజలి కైకొనుము దేవా ఈ నార్పణలో. చేకొనుము దేవా నా కనులు మనసు మనసుమో దేవా నీ ప్రీతి అర్పణ. చేకొనుము దేవా నా కనులు మనసు మనసుమో దేవా నీ ప్రీతి అర్పణ. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన పరిశుద్ధ కొరకును తన పవిత్ర శ్రీ సభ పరిశుద్ధ కొరకును నీ కర్మ ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, నీ యాజకులు పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయిచు నీ ప్రజలకు సేవలు అందింపవలనని నీవే సంకల్పించితివి. ఈ దివ్య బలి పూజ ప్రభావమున మా నూతన గురువైన మరేందరు కృషిని ఫలించి నీకు సంప్రీతి నొసగు జీవితము జీవించుగాక. అది శ్రీ సభలో శాశ్వత ఫలములను ఒసగునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లా అద్భుత విధముగా అతని ఏకైక యాజకత్వమును నీ స్త్రీ సభ యందు స్థిరపరచెను. ఎందుకనగా క్రీస్తు రాజరికపు యాజకత్వంలో నీ సొంత ప్రజలకు భాగము నొసగొటయే కాక ప్రేమతో కొందరిని సాధారణంగా ఎన్నుకొని హస్త నిక్షేపణం ద్వారా నీ పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ వలని నిత్య నూతనముగా నెరవేర్చుతున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుతున్నారు. నీ పవిత్ర ప్రజను సోదర ప్రేమ మార్గంలో నడుపుచున్నారు. వారిని దివ్యవాక్కుతో పోషించుతున్నారు. దివ్య సంస్కారములతో బలపరుచుతున్నారు. వారు నీ నిమిత్తమును తమ సోదరుల రక్షణ నిమిత్తము ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తుకు ప్రతిబింబముగా నిల్చుటకు శ్రద్ధ వహించుతున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుతున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర, నీ సకల దూతలతోనూ పునీతులతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. బహున్నతమున హోసానా, బహున్నతమున హోసానా. ప్రభువు నామమున మెచ్చువారు ధన్యులు. బహున్నతమున హోసానా, బహున్నతమున హోసానా, హోసానా.
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడినైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి
లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా విజయపాల్ పాలనాధికారిని, ఉడమలమాల అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న నీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, బొచ్చు దుర్గయ్య గారిని, నీ ప్రేమయంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చరజేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రజలారా, ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. అశాంతి, హింస, చాలామంది అమాయకులు, పిల్లలు, స్త్రీలు, మిలిటరీ వాళ్ళైతే లక్షల్లో అనవసరంగా ప్రాణాలు పోతున్నాయి. కనుక మనుషుల్లో ఏర్పాటైన ఈ అశాంతి పోయి శాంతి కలగాలని, యుద్ధాలు ఆగాలని మన పరిశుద్ధ పాపు గారు, లేయో పాపు గారు పదే పదే కోరుతున్నారు. మాకు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. కనుక మన ప్రార్థనకు మించిన శక్తి లేదని గ్రహించి ఈనాడు గురువుల పూజాబలుల ద్వారా, గురువుల జీవితార్పణ ద్వారా, ముఖ్యంగా మన నూతన గురువునందు మనం గొప్పగా ఆనందిస్తూ ఆయన మీ అందరి తరపున ప్రపంచమంతటా శాంతి సమాధానాల కొరకు, ఈ లోకరక్షణ కొరకు ప్రార్థించినట్లు మనం ఇప్పుడు అందరం కలిసి పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయవలన మమ్ము పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపుస్తలతో పలికిన ప్రభు అయిన యేసు, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము.
దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము, 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 దయచేయుము. ఇదిగో ప్రప్రధాన గురువైన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినది పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవనను కాపాడును గాక. పరమదేవుని పవిత్ర విందుకు రండి ఓ జనమా, దేవుని పవిత్ర విందుకు రండి ఓ జనమా, అమరుని విందుకు ఆహ్వానం, ఈ పరలోక విందులో పాల్గొనగా, ఈ అమరుని విందుకు ఆహ్వానం, ఈ పరలోక విందుల పాల్గొనగా, మేము లేకనే కొనరండి, హృదయ శుద్ధితో పాల్గొనుడి, మేము లేకనే కొనరండి, హృదయ శుద్ధితో పాల్గొనుడి, ఆమేన్ ఆమేన్ అంటూ ఆరగించరండి. ఆమేన్ ఆమేన్ అంటూ ఆరగించరండి. ఈ అమరుని విందుకు ఆహ్వానం, ఈ పరలోక విందుల పాల్గొనగా, ఈ అమరుని విందుకు ఆహ్వానం, ఈ పరలోక విందుల పాల్గొనగా, పరమదేవుని పవిత్ర విందుకు రండి ఓ జనమా, పరమదేవుని పవిత్ర విందుకు రండి ఓ జనమా. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములర్పింపుడు. ఆయన కృప కలకాలము నిలుచును. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 1వ వచనము. పూజ్యులైన పీఠాధిపతులకు, గురువులకు, మఠకన్యలకు, బ్రదర్లకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ నా గురు పట్టాభిషేక మహోత్సవ వందనములు, శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ముందుగా సకల వర ప్రదాత అయిన త్రియేక దేవునకు వందనములు అర్పించుకుందాం. అల్పుడనైన నన్ను ఆదరించి, అనర్హుడనైన నన్ను ఆహ్వానించి, దివ్య సంస్కారాలతో నన్ను తన దరికి చేర్చుకొని, వాక్కుచే నన్ను శుద్ధి చేసి, ఎంచుకొని సిద్ధపరచి, తన యాజకత్వంలో అభిషేకించిన మరియు తన అపార కృపను నాపై కురిపించి శక్తితో నన్ను బలపరిచిన ఆ త్రియేక దేవునకు నా యొక్క హృదయపూర్వక వందనములు, అభివందనములు తెలియజేస్తున్నాను. నా ఆహ్వానమును మన్నించి నన్ను ఎంతగానో ప్రేమించి ఈ గురు పట్టాభిషేక మహోత్సవమునకు విచ్చేసి క్రీస్తు యాజకత్వములో నన్ను తన పవిత్ర హస్తములతో గురువుగా అభిషేకించిన విశాఖ అగ్రపీఠ కాపరి మహాఘన డాక్టర్ శ్రీ ఉడముల బాల తండ్రి గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అంతేకాక వారు నాకెంతో ఆదర్శప్రాయులు. ఈ గురు పట్టాభిషేక దివ్యపూజ బలికి విచ్చేసి నా కోసం ప్రార్థించి నన్ను దీవించిన
మన వరంగల్లు మేత్రాసన పీఠ పాలనాధికారి గురుశ్రీ దిగ్గింపుడి విజయపాల్ గారికి మరియు మా పరుకాల విచారణలో తమ అమూల్యమైన సేవలను అందించి నన్ను విశ్వాసములో బలపరిచిన మా పూర్వ విచారణ గురువులందరికీ నా యొక్క హృది నిందిన వందనములు అభివందనములు తెలియజేస్తున్నాను. వరంగల్ మేత్రాసనమే కాదు, ఇతర సభ సభ్యుల నుంచి ఇతర గురువులు కూడా నన్ను దీవించడానికి వచ్చారు. అదేవిధంగా ఇంకా ఎందరో మంది గురువులు ఈ యొక్క గురు పట్టాభిషేక మహోత్సవమునకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది సహాయం చేశారు. కావున వారిని కూడా ఆ దేవాతి దేవుడు దీవించాలని, వారిని ఇంకా అధికంగా ఆ దేవుడు వారి యొక్క సేవల్లో వాడుకోవాలని వారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. ఇంకా నాతోటి నా క్లాస్మేట్స్ కూడా గురువులయ్యారు, నా కోసం ప్రార్థించడానికి కూడా వచ్చారు. వారికి కూడా నాకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చి నన్ను గురుత్వ జీవితానికి అంకితం చేసిన మా తల్లిదండ్రులకు ఈ శుభ సమయమున వందనములు తెలియజేస్తున్నాను. వారు చేసిన త్యాగాలకు మేలులకు నా హృదయపూర్వక వందనములు. మరియు నాకెన్నో విధములుగా తమ సహాయ సహకారాలు అందించిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెలకు, మా కుటుంబ సభ్యులకు, మా బంధుమిత్రులకు, తోబుట్టులకు నా యొక్క ప్రత్యేకమైన వందనములు అభివందనములు తెలియజేస్తున్నాను. నేను నా గురు విద్యను ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు నాకు అన్ని విధములుగా చక్కగా గురు తర్ఫీదునిచ్చిన మా రెక్టర్ ఫాదర్లకి, అధ్యాపక బృందానికి, సహాయక బృందానికి, నాకు అనేక విధములుగా తోడ్పడిన ధర్మదాతలకు నా హృదయపూర్వక వందనములు అభివందనములు తెలియజేస్తున్నాను. మరియు ఈ నా గురు పట్టాభిషేకమునకు ముందు 5 రోజుల వడకము, ఆధ్యాత్మిక వడకములో నడిపించిన మమ్మల్ని అందరినీ ఈ యొక్క పవిత్ర గురు పట్టాభిషేకం తీసుకున్నటకు నన్ను సిద్ధపరిచిన రెవరెండ్ ఫాదర్ బాలశౌరి గారికి, రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ గారికి మరియు రెవరెండ్ ఫాదర్ కె నవీన్ గారులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. నా ఉపగురువు సేవా కాలములో నన్ను ఎల్లప్పుడూ సరిచేస్తూ తన సహాయ సహకారాలు అందించిన రెవరెండ్ ఫాదర్ చిన్నబత్తిని జోసెఫ్ గారికి, వీరు హైదరాబాద్ మేత్రాసనానికి చెందిన గురువులు, గడ్డి అన్నారం విచారణ గురువులు. అంతేకాక నా మీద ప్రేమతో గడ్డి అన్నారం నుంచి కూడా ఎంతోమంది విశ్వాసులు వచ్చారు. కావున వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు అభివందనములు తెలియజేస్తున్నాను. మరి నేను డిసెంబర్ 20 తారీఖు మన యొక్క మేత్రాసనం అనగా వరంగల్కు వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఎంతగానో సిద్ధపరుస్తూ, నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, తన యొక్క సలహాలను నాకు ఇస్తూ, నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న రెవరెండ్ ఫాదర్ గంగారపు అనుకిరణ్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అంతేకాక నేటి గురు పట్టాభిషేక మహోత్సవమునకు వారు ఎంసీగా కూడా వ్యవహరించారు. కావున ఆ దేవాతి దేవుడు వారిని, వారి యొక్క సేవలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మా విచారణ గురువులైన రెవరెండ్ ఫాదర్ ఎస్ బాలరాజు ఎస్సీజే గారికి, వీరే నేటి గురు పట్టాభిషేక మహోత్సవమునకు వాఖ్యాతగా వ్యవహరించారు. వీరికి మా వందనములు. అంతేకాక ఈ జ్యోతి కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో ఈ నా గురు పట్టాభిషేక మహోత్సవమును ఇంత అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకొనుటకు మా ఎస్టీ సిస్టర్స్, వీరి యొక్క సహాయమును, వీరు చేసిన మేలులను నేను వర్ణించలేను. వారు దివ్యపూజ పీఠమును పుష్పగుచ్చములతో ఎంత చక్కగా అలంకరించి, అంతేకాక ఈరోజు మనము చూస్తున్న ఈ యొక్క
వేదిక అలంకరణ కూడా వారే చేశారు. కావున వారి యొక్క ఉదార మనస్సును ఆ దేవాతి దేవుడు దీవించి వారిని ఇంకా సేవలో ఎంతో బలపరచాలని నేను నా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పరకాల విచారణ ప్రజలకు, భూపాలపల్లి, వెలంపల్లి సంఘ పెద్దలకు, విశ్వాసులకు, యువతీ యువకులకు, బాలబాలికలకు అందరికీ నా హృదయ నిండిన వందనములు తెలియజేస్తున్నాను. నా మీద అపారమైన ప్రేమతో నా యాజక అభిషేక మహోత్సవమునకు వచ్చిన వడ్డపల్లి, భీమారం, కోమటిపల్లి, దేవన్నపేట మరియు సుబ్బయ్యపల్లి గ్రామ విశ్వాసులకు మరియు అంతేకాకుండా హైదరాబాద్ వివిధ ప్రదేశముల నుంచి కూడా ఈ యొక్క గురు పట్టాభిషేక మహోత్సవమునకు వచ్చి నా కోసం ప్రార్థించి వారు ప్రార్థనే కాకుండా నాకెంతో ఆర్థిక సహాయం చేశారు. కావున వారికి కూడా నాకు హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. ఈనాటి గురు పట్టాభిషేక దివ్య బలి పూజలో ఆలపించిన దాదాపు 8 పాటలు క్రొత్తవే. ఇవి నీ యాజకత్వములో నా జీవితం కొనసాగని ప్రభు అనే ఆల్బమ్ నుండి ఈ గురు పట్టాభిషేకమునకై రచించబడి ఈ అభిషేక దివ్య బలి పూజలో ఈ గీతములను ఎంతో భక్తియుతంగా సంగీత వాద్యముల ద్వారా మనందరినీ ఆనందింపజేసిన డివైన్ వేవ్స్ రికార్డింగ్ స్టూడియోస్ మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు కీస్ గారికి, అంతేకాకుండా వారి బృందానికి, మరీ ముఖ్యంగా మా పరకాల విచారణ దివ్య కారుణ్య యేసు గాయక బృందమునకు నా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇంకా ఇక్కడ చేరిన సేవకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పాత్రికేయులకు, సౌండ్ సిస్టమ్ వారికి, ఫోటోగ్రాఫర్స్కి మరియు మనందరికీ ఎంతో చక్కనైన ఆహారమును సిద్ధపరిచిన వంట సిబ్బందులకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చివరిగా ఈ గురు పట్టాభిషేక మహోత్సవమునకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేసిన మరియు ఇక్కడికి విచ్చేసిన మీకందరికీ పేరు పేరున నా హృదయ నిండిన వందనములు తెలుపుచు ఆ దేవాతి దేవుని దీవెనలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మరియు ఎవరినైనా మరిచిపోయి ఉన్నట్లయితే నన్ను వారు పెద్ద మనసుతో మన్నించి నా కోసం ప్రార్థించాలని వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఒకసారి అందరికీ నా మీద, మా యొక్క కుటుంబంపై ఉన్న ప్రేమతో నన్ను దీవించుటకు, నా కోసం ప్రార్థన చేయుటకు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనములు తెలుపుచున్నాను. మీరు ప్రపంచమంతట తిరిగి స్వార్థను బోధింపుడు, లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో నుండి పలికిన దేవా, మేము నీకు అర్పించి తిరిగి స్వీకరించిన దివ్య ప్రసాదం, మేము వినిన దివ్య వాక్కు దైవ ప్రజలకు, ఇటు యాజకులకు నూతన జీవం నొసగునుగాక. తద్వారా మేమందరము నిత్య ప్రేమలో నీతో ఐక్యమై ఉండి నీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు, ముఖ్యంగా మా నూతన గురువుకు కావలసినంత అనుగ్రహమును ప్రసాదింపుడు. ఈ పరకాల విచారణను నిరంతలుగా దీవించుమని, ఇక్కడ విశ్వాసం అధికమై ప్రాంతం అంతా కూడా క్రీస్తు స్వార్థ సందేశంతో నింపబడినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు ముందుగా నూతన గురువుకి ప్రత్యేక ఆశీర్వాదము, దాని తర్వాత నూతన గురువు మనలందరినీ ఆశీర్వదిస్తారు. శ్రీ సభను స్థాపించి పాలించుతున్న దేవుడు తన అనుగ్రహముతో నిన్ను సదా కాపాడుగాక. నీ యాజక విధువులను జీవితాంతం విశ్వాసముగా నెరవేర్చ తోడ్పడుతురుగాక. ఆమేన్. దేవుడు నిన్ను ఈ లోకమందు దైవ ప్రేమనకు, సత్యమునకు సాక్షినిగాను సేవకునిగాను రూపొందించి మానవ సేవయే మాధవ సేవగా కృషి చేయ నమ్మదగిన గురువుగా నిన్ను తీర్చిదిద్దుదురుగాక. ఆమేన్.
విశ్వాసులను జీవాహారముతోను జీవవాక్కుతోను పోషించు మంచి కాపరిగా దేవుడిని నిరూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరంగా ఐక్యమై జీవించినట్లు చేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఇప్పుడు మన యొక్క నూతన గురువులు ప్రత్యేక ఆశీర్వాదములు మనందరికి కూడా ప్రసాదిస్తూ ఉంటారు. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇక్కడ సమావేశమైన మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 3 విషయాలను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిది, గురుపట్టాభిషేకం పొందినటువంటి మన పూజ్య గురువు అమరేందర్ గారు డీకన్గా ఈ ప్రాంగణములో అడుగుపెట్టి గురువుగా అభిషేకం పొందారు. మన ముందు ఈ గొప్ప అద్భుతాన్ని చూశాం. వారికి మన వరంగల్ మేతరాసనం తరపున ప్రత్యేక వందనాలను కృతజ్ఞతలను నేను తెలియచేస్తున్నాను. రెండవది, పరకాల విచారణ మొదటి వ్యక్తిని వరంగల్ మేతరాసనానికి శ్రీసభకు అందించినటువంటి ఈ శుభ సందర్భాన పరకాల విచారణ ప్రజలు చేసిన మరొక మంచి పని, ఒక విధంగా చెప్పాలంటే అద్భుతంగా భావించవచ్చు. అదే మన విచారణ గురువు ఫాదర్ బాలరాజు గారి ప్రోత్సాహముతోటి తపస్సు కాలములో 100 మంది బైబిలును అక్షరాల చేతితో రాసి సిద్ధపరిచారు. దానిని ఇప్పుడు మన పూజ్య అగ్రపీఠాధిపతుల హస్తముల ద్వారా ఆశీర్వదించి వరంగల్ మేతరాసనానికి అంకితం చేస్తూ ఉన్నారు. కాబట్టి విచారణ గురువు ఫాదర్ బాలరాజు గారిని 100 మంది క్రైస్తవులను ఈ మీ రాత ద్వారా బైబిల్ని సిద్ధపరిచినందుకు మీ విశ్వాసాన్ని మెచ్చుకుంటూ వరంగల్ మేతరాసనానికి అంకితం చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ మీకు వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. గురువులందరినీ కూడా పీఠం వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రీస్ట్ టు కమ్ టు ద ఆల్టర్. మరొక విషయం 3 చెప్తాను, 2 చెప్పాను. ఇంకోటి, దేవాతి దేవుడు ఈ సంవత్సరం మన వరంగల్ మేతరాసనాన్ని 2 గురువులను ఇస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు అమర్ గారు, రేపు డీకన్ బ్రదర్ పెంటారెడ్డి సంజయ్ గారు గురుపట్టాభిషేకాన్ని పొందబోతున్నారు. వీరికి ముందుగానే మన అభినందనలను తెలియచేద్దాం. ఈ 2 గురుపట్టాలను అందించటానికి పూజ్య పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు మన మధ్యలోనికి వచ్చి ఈరోజు రేపు ఈ అభిషేక కాండలు నిర్వహిస్తున్నందుకు వారికి మన వరంగల్ మేతరాసనం తరపున
నేను ప్రత్యేకంగా వందనాలను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. మన యొక్క పరకాల గ్రామంలో కథోలిక విశ్వాసంలో ఒక మహాద్భుతం మన కళ్ళ ముందే ఆవిష్కరించబడింది. ఎంత ధన్యులం! సువార్తను బోధించు వారి పాదములు ఎంతో ధన్యమైనవి. అలాంటి పాదములు కలిగినటువంటి ఒక నూతన గురువులు మన గ్రామంలో నుండి మన పీఠంలోనికి విశ్వశ్రీసభ ద్రాక్ష తోటలోనికి ప్రవేశించినటువంటి ఒక అమోఘ ఘడియలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సన్మానంలో భాగంగా మరి రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పాలి అంటే కట్టే, కొట్టే, తెచ్చే. మన అగ్రపీఠాధిపతుల యొక్క ప్రసంగాన్ని మీరు చక్కగా ఆలకిస్తే, నూతన గురువులు అమరేందర్ ఫాదర్ గారు దివ్య పూజ చేయడానికే పుట్టాడు, దివ్య పూజను జీవింపచేయడానికి పుట్టాడు, దివ్య పూజలో జీవించడానికి పుట్టాడు. ఎంత గొప్ప పరమార్థం, నిగూఢ వేదాంతం. తండ్రి గారా, మీ భాషలు మాకు అందనంతగా ఉంటాయి, కొన్నిసార్లు అర్థమైనట్టుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ స్వరం ఇక్కడ వినడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఎండాకాలంలో మండు టెండల్లో ఒక వర్షం పడితే ఎలా ఉందో మా పరిస్థితి కూడా అలానే ఉంది. ప్రియమైన తండ్రి గారు, గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారికి వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి గారి యొక్క గొప్పతనాన్ని 3 ముక్కల్లో చెప్పాలి అనంటే, అతడు ఒక యాత్రికుడు, ఒక ప్రేషితుడు, ఒక సాధకుడు. తండ్రి గారు పీఠాధిపతిగా మారగానే మన యొక్క మేత్రాసనంలో విశ్వాసయాత్ర, కారుణ్యయాత్ర, శాంతి ర్యాలీల ద్వారా ప్రజల యొక్క నాడుల్ని స్పందింపచేశారు. ఆ విధంగా తను ఒక యాత్రికుడు. అదేవిధంగా ప్రేషితుడు అనగా కాళేశ్వరం మిషన్, అదేవిధంగా బంజారా మిషన్, కరీంనగర్ మిషన్ లాంటి మిషన్లను స్థాపించి మన యొక్క ప్రేషిత సేవల్ని ఆయన ఇంకా విస్తృతం చేసినటువంటి ఒక దార్శనికుడు. సాధకుడు అంటే మరి విశ్వ ప్రయత్నాలు చేసి ఏ విధంగానైతే ఒక భగీరథుడుగా, అపర భగీరథుడుగా మనకు మారిపోయి ఫాదర్ కొలంబో స్మారక హాస్పిటల్ రావడానికి ఎంతో కృషి చేశారు. హాస్పిటల్ని స్థాపించారు, మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది స్వస్థ పొందుకుంటున్నారు. తండ్రి గారి గురించి గొప్పగా చెప్పాలంటే ఒక పెద్ద కొండను చిన్న అద్దంలో చూపించే ప్రయత్నం చేయడమే. కాబట్టి మరి విశాఖపురం నుండి అగ్రపీఠాధిపతులుగా మన మధ్యలోనికి విచ్చేసి మన మీనటువంటి ప్రేమతో, అమర్ ఫాదర్ మీనటువంటి ప్రేమతో, మన పీఠం మీనటువంటి ప్రేమతో, మన యొక్క పరకాలమైనటువంటి ప్రేమతో విచ్చేసి మరి నూతన గురువులుగా అభిషేకం చేసిన తండ్రి గారికి హృదయపూర్వకంగా ఆచన్మాంతం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. తండ్రి గారా, తండ్రి గారిని ఇప్పుడు అమర్ ఫాదర్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వచ్చి సన్మానిస్తారు. నూతన గురువులు అమర్ ఫాదర్ గారి యొక్క కుటుంబ సభ్యులతో పాటు నమ్మిన్ల అజయ్, అదేవిధంగా కలకూర్ల శ్రీనివాస్ వాళ్ళు కూడా త్వరగా వచ్చి సన్మానించవలసిందిగా ఈ సమయాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. తర్వాత మన యొక్క పాలనాధికారి ఫాదర్ విజయపాల్ గారు. గురుత్వము ఇది దేవుని యాజకత్వము, గురుత్వము
ఇది క్రీస్తుని మనస్తత్వము. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. భవబంధాలను తెంచుకొని యేసు క్రీస్తును ఎన్నుకొని, భవబంధాలను తెంచుకొని యేసు క్రీస్తును ఎన్నుకొని, సేవక రూపమే గురుత్వము. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుసరణ. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుచరణ. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము.